హలో గాయ్స్, మీ అందరికీ ఈ వీడియోలోకి అయితే స్వాగతం. ఈ కొత్త వీడియోలోకి మనం ఈరోజు గ్రానీ చాప్టర్ 2 ఆడబోతున్నాం అనమాట. ఇందులో డే 1లోనే ఎస్కేప్ చేయాలని నా ప్లాన్. ఇంకా డే 1 స్టార్ట్ అయింది, చూద్దాం బయటికి వెళ్ళి ఏం జరుగుతుందో. లెట్స్ గో. ఇక్కడ సౌండ్ చేస్తే వాళ్ళిద్దరు వస్తారు, మనం పైకి వెళ్ళిపోవచ్చు. ముందు గన్ దొరకాలి గైస్, ఈ ఇద్దరిని వేసేయచ్చు. అలా వేసిగానే మనం హెలికాప్టర్ ఎస్కేప్ చేద్దాం అనుకుంటున్నాను. వేసిగానే ఆ హెలికాప్టర్ ఎస్కేప్ ట్రై చేసి దానికి కావాల్సినవన్నీ పెట్టుకొని చేసేద్దాం. ఓకే, తాత వస్తున్నాడు. వెళ్ళినట్టున్నాడు. వెళ్ళాడు. ఇంకా గ్రానీ వస్తుంది. గ్రానీ వచ్చింది. ఈ గ్రానీ అటు వెళ్ళగానే మనం పైకి వెళ్ళిపోదాం. ఎస్, వెళ్ళింది. ఇదే మంచి టైం, ఇప్పుడు వెళ్ళిపోవచ్చు పైకి. ఇక్కడ ఏముంది, ఇందులో ఏం పెట్టావరా? డక్ టేప్. మంచి ఫస్ట్ హెలికాప్టర్ ఎస్కేప్ చేద్దాం అనుకున్నానో లేదో కానీ దొరికింది. లోపల ఏం పెట్టలే. ఇక్కడ సెక్యూరిటీ రూమ్ కావాలి, కీ కావాలి. ఈ డోర్ వేసేసి ఇక్కడ మనం ఇక్కడ ఏం పెట్టి ఉంటాడు. గన్ను దొరికింది. ఇప్పుడు రండి. ఇప్పుడు గ్రానీని ఈ సౌండ్ చేసి రప్పిద్దాం. రాగానే కాల్చేద్దాం. రా గ్రానీ రా. సౌండ్ చేస్తున్నాను ఇక్కడ. సౌండ్ చేయి. అంతే సౌండ్ చేయి. రా మా గ్రానీ రా. ఇంతసేపు ఫాస్ట్గా నాకు టైం లేదురా. ఫాస్ట్గా కొట్టాలి. గ్రానీని కొడితే తాత వస్తాడు. ఆ తాతను కూడా కొట్టేస్తే డైరెక్ట్గా మనం చుమ్మా షాట్ గ్రానీ చచ్చిపో. 2 minutes వరకు గ్రానీ పోయింది. తాత ఇంకా రావట్లేదు. తాత ఏడు ఇంకా రాలేదు. ఎంతసేపు రా? నార్మల్గా అయితే గ్రానీ చచ్చిన వెంటనే రావాలి కదా. ఎంతసేపు? పోన్లే, తాత వచ్చేలోపు మనం ఏమైనా క్లూస్ ఎదుగుదాం. ఈ పైన ఫోటో పీస్ ఉంది, మనకు కావాలి. ఆ తర్వాత ఇంకా రావట్లేదు తాత. పోనీ ఈ సైడ్కి వెళ్ళి చూద్దాం. వద్దులే, మళ్ళీ బిస్కెట్ అవుతాం మళ్ళీ వచ్చాడంటే. చేద్దాం. అమ్మ వచ్చాడు రా. వచ్చాడు. నడుస్తున్నాడా? అంటుడా. అంతే, ఇద్దరు పోయారు. తాత కీ ఇవ్వు. కీ ఇవ్వరా రే. ఏడు కీ ఇమ్మండి గైస్. చిన్న నాయిసెస్ వస్తాయి, పట్టించుకోకండి. ఇంకా కీ ఇవ్వరా రే. కీ ఇవ్వరా. ఎంతసేపు చేస్తావు? కీ ఇస్తావు. దొరికింది. కీ దొరికింది. తీసుకో. ఆ రూమ్ ఏది? అన్లాక్ చేసాయి. ఫోటో మొక్క తెచ్చుకుందాం గైస్. ఫోటో మొక్క. తర్వాత కానీ ఇక్కడ క్లూస్ తెచ్చుకుందాం. ఫస్ట్గా హెలికాప్టర్ మాన్యువల్ దొరికింది. స్టార్టింగ్లోనే అన్ని క్లూస్ దొరికేస్తున్నాయి. సూపర్. వరించి ఉంది, తర్వాత మనకు యూజ్ అవుతుంది. ప్రస్తుతానికైతే దీంతో అవసరం లేదు. దీనిలో మీట్ పీస్ ఎందుకురా. ఓకే. స్టన్గా ఉంది. ఫోటో మొక్క పైన పడేసేద్దాం కదా. ఫోటో మొక్క దీన్ని పైన పడేసేద్దాం. ఒక పని అయిపోద్ది. డ్రాప్ చేయరా. కిందకు తిరుగు. అబ్బా, కారు మెడలు ఇరిగిపోతుంది కిందకు దూకేసరికి. నేను లేవరా ఫాస్ట్గా. ఎంత టైం రా. ఇంకా ఆ సైడ్న ఈ సైడ్న ఎదుక్కుంటే పని అయిపోతుంది. అటు ఇటు చూస్తే ఇక్కడ ఇంకేమైనా క్లూస్ ఉన్నాయి. ఫోటో మొక్క ఇక్కడ ఉండేది, పెట్టేసాం పైన. ఇక్కడ ఉందా? ఇక్కడ ఏం లేదు. ఏం పెట్టలేదు డఫాగాడు. షట్. గన్ తీసుకుందాం. ఇంకా వచ్చినట్లేరు. కొన్ని ఎతుకుదాం ఫస్ట్. ఇక్కడ ఇందులో ఏం పెట్టాడు రా? డోర్ హ్యాండిల్. ఎవరికి కావాలరా? ఫస్ట్ స్టార్టింగ్లో క్లూస్ ఇచ్చేస్తాడు, లాస్ట్లో మరి ఎవడు ఈడుతాం. బాధ గైస్. సౌండ్ చేద్దాం. ఇక్కడ సౌండ్ చేస్తే గ్రానీ వాళ్ళు వస్తారు. వాళ్ళు నేసిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి క్లూస్ ఎదుగుదాం. 2 minutes అయిపోయింది కదా. అయిపోయింది 2 minutes. సో వాళ్ళు ఇక్కడ వస్తారు. వాళ్ళు నేసి అప్పుడు ఓకే వచ్చింది గ్రానీ వచ్చింది. మళ్ళీ 2 minutes వరకు పోయింది గ్రానీ. తాతేడి? తాత ఎంత లేట్ చేస్తున్నావు తాత. ఇందులో క్లూస్ ఎదుగుదాం. ఏమిటాడు ఇంట్లో? ప్యాడ్లాక్కి. ఎందుకురా బాబు, మంచి ఏవి పెట్టట్లేదు. ఇందులో ఏం పెట్టుంటాడు? ఇది స్ట్రక్ అయింది, రావట్లేదు. రే గ్లిచ్ అయింది ఏంటి? లేదులే. తాత ఎడలేడు. మనకి పడేస్తుంది. బిస్కెట్ అవుతాం మనం. మళ్ళీ వచ్చాడంటే మరి బాధ. రాలేదా? రావట్లేదు.
ఏటిడు ఇంకా రాడు, ఈ పాటికి వచ్చేయాలే నార్మల్గా, ఇంకా రాలేదేటి. అయ్యా మనమే కిందకి వెళ్దాం. అదంతా తర్వాత ఏంటి ఇంకా రావడం లేదు. ఓ పని చేద్దాం, మనమే కిందకి వెళ్దాం. ఈ సైడ్ నుంచి ఈ డోర్ని అన్లాక్ చేసుకొని కిందకి వెళ్దాం. అక్కడ ఉంటాడేమో. సడన్ సర్ప్రైజ్గా ఇవ్వకపోతే అదే చాలు. ఎందుకు వచ్చేసాం. ఆహా వచ్చాడమ్మా అనుకున్నాను సడన్ సర్ప్రైజ్ ఇస్తాడని. ఇద్దరిని వేసేసాం. ఇంకో ఫోటో మొక్క దొరికింది, పైకి పట్టుకెళ్ళి పడేస్తే ఇది ఒక పని అయిపోద్ది. పడేయడం ఎందుకు, పైన పెట్టేద్దాం. ఇది ఇందులో ఏముందిరా, గ్లాస్ యూజ్, ఇది హెలికాప్టర్ పనికి వస్తుంది. దగ్గర పడేసి చెప్తా. గ్లాసెస్ పడి మళ్ళీ కిందకి వెళ్దాం గైస్. ఏమైనా క్లూస్ ఉన్నాయేమో చూద్దాం. కిందనే మనకు చాలా వరకు క్లూస్ దొరకవచ్చు మ్యాక్సిమం. ఇందులో డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదో షార్ట్ కట్ ఉంది ఇక్కడ. ఓ డైరెక్ట్ బాత్రూంలోకి వచ్చాం. బాత్రూమ్ లేట్ ఉంది బోటుకి. ఎందుకురా పెడతారు ఇవన్నీ. వాళ్ళ పిల్లబచ్చగా నేద్దామా, వద్దులేండి. ముందు మనకు ఫ్రెంచ్ కావాలి కదా, అది నెయ్యాలంటే ఫ్రెంచ్ తెచ్చుకుందాం. ఫ్రెంచ్ పిల్లబచ్చిగా నెయ్యాలి. ఫ్రెంచ్ ఎక్కడ చూసానబ్బా. ఫ్రెంచ్ అయినా ముందు మళ్ళీ లెగ్స్ ఉంటారు. ఫస్ట్ ఇక్కడ గన్ డ్రాప్ చేయి, వస్తుంది గ్రానీని వేసి మనం ఇంక చక్కగా ఇంటికి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు మనకంత అవసరం లేదు కాబట్టి ఫోటో మొక్క తీసి పైన పెడదాం. ఫోటో మొక్క పైన పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ఇవేమైనా చూసుకుందాం. ఫస్ట్ ఫోటో మొక్క గైస్. ఇంకా ప్లీజ్ నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, చిన్న నాయిసెస్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి. ఫోటో మొక్క పెట్టేసి ఇక్కడ అయిపోయింది. ఇంకా కిందన ఇక్కడేమో క్లూస్ ఉంటాయి. ఇంకో ఫోటో మొక్క కూడా పెట్టేస్తే పని అయిపోతుంది. తర్వాత క్లూస్ ఏమైనా ఉంటే ఎత్తుక్కోవచ్చు. లాస్ట్ ఇంకొక ఫోటో మొక్క కావాలి. తర్వాత పేలు బచ్చి వేసేటప్పుడు అక్కడ ఉందేమో చూద్దాం. వెపన్కి దొరికింది. ఇంకేమైనా పెట్టాడు, రావట్లేదేటి. రావే, అరే నాకు తీయడం చేత కట్టలేదు ఏంటి. షిట్ మ్యాన్. వచ్చింది. లాస్ట్ ఇంకేం పెట్టడు. డఫా కూడా ఒకటి పెడితే ఒకటి పెట్టడు. ఇటు సైడ్ కూడా ఏమైనా క్లూస్ ఉంటాయి, చూద్దాం తర్వాత. ఇప్పుడే చూసేద్దాం, మళ్ళీ తర్వాత ఎందుకు టైం వేస్ట్. హ్యాండ్ వీలట వేస్ట్, ఇది మనకు పనికిరాదు. బోట్ ఎస్కేప్ ఇది. ఇక్కడ గ్రానీ వస్తుంది, ఇప్పుడు పడేద్దాం అంతే. సౌండ్ చేసా, ఈ కీ కూడా వేసేద్దాం, గ్రానీ వస్తుంది. వచ్చే టైంకి మనం కిందకి వెళ్ళి స్టన్ గన్తో వేయచ్చు గ్రానీని. అది వస్తుంది, వెంటనే మనం స్టన్ గన్ తీసుకొని దాన్ని వేసేద్దాం. అదే మనం మెడలు ఇరిగిపోతున్నాయి, ఇక్కడ దూకినసరికి మెడలు ఇరిగిపోయేలా ఉన్నాయి. ఇంకా గ్రానీ సంగతి ఏంటో చూడాలి. అమ్మ వచ్చిందిరా, డోర్ తీయగానే భయపడేస్తుంది. మళ్ళీ స్టన్ గన్తో ఫీల్ మా ఇలా ఉంటుంది. గ్రానీ పడిపోయింది కింద. హే వావ్, ఈ సైడ్ ఏం పెట్టాడో చూద్దాం. జరగ క్రోబార్ పెట్టాడు. ఈ క్రోబార్ ఎవరికిరా అవసరం? ఈ క్రోబార్ అఫ్ఫగాడిలో కొన్నాడు బాబు. ఈ క్రోబార్ అవన్నీ పెట్టుకున్నాడు. ఇంకా తాత వచ్చే ఉంటాడు, గ్రానీ నేస్తాం కదా. తాతోయ్, ఓయ్ తాత ఏడు అటువంటి ఉన్నాడా ఏటి? అటు నుంచి వచ్చాడా మెట్లెక్కి? ఓయ్ తాత ఉన్నాడా? అబ్బా లేడా? అమ్మ అనుకున్నాను ఇటు నుంచి వస్తావని. తాతనే గుండు పగిలింది తాతకి. చవు. నెక్స్ట్ ఇక్కడ డోర్ లాక్ పెట్టాడు. దీంతో అనవసరం మనకి. డే 1లోనే కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను గైస్ నేను. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అన్నీ మనకి అవ్వవు కదా. ఇక్కడ వ్రెంచ్ పెట్టాలి గైస్ మనం. మళ్ళీ వ్రెంచ్ ఎక్కడ ఉందిరా? ఇంకో ఫోటో మొక్క కింద నుంచి ఎత్తుతున్నా. ఇక్కడ వ్రెంచ్ పెడితే అటువైపు వెళ్ళడానికి అవుద్ది. ఆ పిల్లబచ్చిని వేయాలి. పిల్లబచ్చిని వేసేస్తే మనకి ఏదో దొరుకుతుంది అక్కడ. ఈలోపు మనం ఈ ఫోటో మొక్క అక్కడ పడేసి వచ్చి ఇంకా మిగతా క్లూస్ కూడా ఎత్తుకుదాం. మనకి కొంచెమే టైం ఉంది ఇంకా, ఎందుకంటే ఆ గ్రాండ్పా ఇప్పుడే కదా పడ్డారు. ఈ ఫోటో మొక్క పడేసి కిందకి వెళ్దాం. ఇక్కడ వ్రెంచ్ ఉంది కదా, వ్రెంచ్ తీసుకొని ఆ పిల్లబచ్చిని వేసేద్దాం. ఫ్రెండ్స్ తీసుకో ఫ్రెండ్స్. పిక్ చేసుకో. గాబర్లో ఎటు వెళ్ళిపోతున్నాను నాకే తెలియట్లే. ఫస్ట్ పద. ఆ కింద ఉంది గన్ కూడా. పిల్లబచ్చిని వేసేసి తర్వాత మనం షార్ట్ గన్ కూడా మనకు అవసరమే. షార్ట్ గన్ పైన మళ్ళీ హెలికాప్టర్ ఆ రూమ్ ఓపెన్ అవ్వాలంటే మనం షార్ట్ గన్తోనే పేల్చాలి. పెట్టు వెరణిస్తాం అవసరం లేదు. ఇక్కడ పడేసి పద. పిల్లబచ్చి రారా రే. పిల్లబచ్చి లోపలికి వచ్చాను. అమ్మ వచ్చాడు రా పిల్లబచ్చి సావురా. హెడ్ షాట్ సావురా. బా ఏం అరుస్తున్నావురా? బా అరుపులు. చి ఆపరా బాబు, వాయిస్ వినలేకపోతున్నావు.
ఇక్కడ సేఫ్కి ఉంది. మళ్ళీ గ్రానీ వస్తే ఏం చేద్దాం, ఓ పని చేద్దాం, దీన్ని ఇక్కడ డ్రాప్ చేయరా, డ్రాప్ చేయి. ఇప్పుడు తీసుకో వెపన్ ఏది మన స్టన్ గన్ తీసుకో. గ్రానీ వచ్చిందంటే మళ్ళీ బాధ. వేర్ ఇస్ గ్రానీ వచ్చిందా? రాలేదు. ఎందుకైనా మంచిది లెగిసా ఉంటుంది, ఇక్కడ రప్పిద్దాం గైస్. ఎందుకైనా మంచిది రప్పిద్దాం. సౌండ్ చేయరా నువ్వు, సౌండ్ చెయ్యి. అమ్మ చేశాను, వస్తుందా గైస్? అమ్మ సౌండ్ చెయ్యగానే వచ్చిందిరా, సౌండ్ చెయ్యగానే లోపలికి వచ్చింది. ఏటిది మరి ఎంత ఫాస్ట్గా వస్తుంది? తప్పమ్మా గ్రానమ్మ సవ్వు. యాస్ సచ్చింది గైస్. ఇంకా తాత వస్తే లేవమ్మలే, ప్రశాంతంగా పడుకుంటావు. నీకేమి, నేను వెళ్ళాలి ఇంటి నుంచి. లేక ఎస్కేప్ చేయడం డే 1లోనే కష్టపడి చేయాలనుకుంటే నన్ను చంపడానికి ఎలా వస్తున్నారు రా బాబు మీరు. అట్లేగా నేను వెళ్ళాలి, తోసుకొని వెళ్ళిపోదాం. తాత వచ్చి ఉంటాడు. ఏడీడు అమ్మ జస్ట్ మిస్ కొట్టేవాడు. ఈయన కొట్టింది అమ్మ షార్ట్. వీడికి ఏదో కళ్ళు మూసుకొని కొట్టేసాను, తగిలేసింది తాతకి. జస్ట్ మిస్ అయింది. గ్రానీ మాయమైంది. మనకి ఇది వచ్చింది. పిల్లబచ్చి దగ్గర ఏం దొరికింది? సేఫ్కీలో ఏముంటుంది మనకి? ఇంతవరకు ఫ్యూయల్ క్యాన్ దొరకలేదు గైస్. కింద ఉంది కావాలా, క్రోబార్తో ఓపెన్ చేద్దాం. సేఫ్కి ఇందులో ఏం పెట్టాడు, ఏం పెట్టలేక లీడర్ల సేఫ్లో ఏముంది? అయ్యా ఫ్యూయల్ క్యాన్ అనుకున్నాం. లేదో గ్యాసోలిన్ దొరికింది. ఫ్యూయల్ ఇందులో ఏం పెట్టాడు? ఏం పెట్టలేదా? ఇంకెందుకురా డఫా. ఇక్కడ ఏదో ఉంది, దీనిలో ఏం పెట్టాడు? హెలికాప్టర్లో తప్పించుకోవడానికి మనకు మ్యాక్సిమం అన్నీ దొరికిసాయి. ఇంకా షార్ట్ గన్ కావాలి, ఇది పడేసి ఇక్కడ డ్రాప్ చేయి. షార్ట్ గన్ కావాలి, అది తర్వాత తీసుకుందాం. ఫస్ట్ ఇంకా హెలికాప్టర్ కీని తెచ్చుకుందాం పైకి. ఇది పైన పడేసి వద్దాం. ఏది ఎక్కడ చూసామా హెలికాప్టర్కి? ఇక్కడ చూసాం. ఎక్కడ ఉంది హెలికాప్టర్కి? పైకి పట్టీకి వెళ్ళి అక్కడ పడేద్దాం. ఇవన్నీ అక్కడ పడిన తర్వాత మళ్ళీ పైకి తీసుకెళ్ళి అన్నీ పెట్టాలి. అదొక టైం పడుతుంది ఎక్కువ. మళ్ళీ ఇంకేం కావాలి మనకి? గ్లాసెస్ అన్నీ దొరికాయి, మ్యాక్సిమం అన్నీ దొరికాయి మనకి. చూడాలి ఇంకేమైనా దొరకాలి మనకి. చూద్దాం. డక్ట్ టేప్ ఉంది కదా, ఇది తీసుకోలేదు, మర్చిపోయాను. డక్ట్ టేప్ తీసుకొని పైన పడేద్దాం. పిల్లబచ్చి దగ్గర దొరికింది, అది తీస్తాం. అయిపోయింది. గ్యాసోలిన్ క్యాన్ దొరికింది, డక్ట్ టేప్ దొరికింది, మ్యాక్సిమం అన్నీ దొరికేసాయి. ఇంకేం అవసరం లే. ఓ పని చేద్దాం, అన్నీ ఒక్కొక్కటిగా పైన పెట్టి చూద్దాం. తర్వాత డైరెక్ట్ ఎస్కేప్కి మనకి ఈజీ అయిపోద్ది. గ్యాసోలిన్ క్యాన్ ఇవన్నీ ఫోటో మొక్క కూడా పెట్టేద్దాం అలా డైరెక్ట్గా. ఇదేంకి ఇది? ఈ రూమ్కి గాల, అదే సెక్యూరిటీ రూమ్కి ఫోటో మొక్క పడే. ఇక్కడ డ్రాప్ చేయి. ఏంటి గ్రానీ లేవలేదులే. సౌండ్ వస్తుంది కదా నేను దూకినప్పుడు, మళ్ళీ గ్రానీ లేస్తుందేమో అని దుక్కేందుకి. గ్లాస్ ఫ్యూస్ తీసుకో, గ్లాస్ ఫ్యూస్ చేసుకో. ఏంటిది పిక్ వేసుకో, రావట్లేదు. ఇంకో క్రౌచ్ అయినా రావట్లేదు. ఇక్కడ వచ్చింది, గ్లిచ్ అయిందేమో అనుకున్నాను రా. జస్ట్ మిస్. పైకి వెళ్ళరా, కిందకి వెళ్తావు. డ్రాప్ చేయి. ఇది గ్లాస్ కదా, డ్రాప్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది, విరిగిపోవట్లేదు. ఓ పని చేద్దాం, ఈ ఫోటో మీకు పెట్టుకొద్దాం. ఏదో డోర్కి పక్కన పెట్టి. ఓకే, డోర్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి అన్నీ దొరికిస్తాయి. ఇంకా అది వేస్ట్, అది ఓపెన్ చేయక్కర్లే. ఇందులో ఏదో బోటుకి సంబంధించి దొరుకుతుంది మనకి. ఇప్పుడు ఇది కావాలి గైస్, షార్ట్ గన్ కావాలి మన ఎస్కేప్కి. అందుకే షార్ట్ గన్ తీసుకుందాం. ఇది వెపన్కి ఇక్కడే పడేసా. ఇంకా రాలేదు కదా ఎవరిని. లెగిసా రైలు ఏంది? లేగలేదు కదా. కిందకి ఫాస్ట్గా వెళ్ళి తీసుకుందాం. గ్రాండ్ ఫా లేకపోతే అదే చాలు. లెగిసా ఉంటారు కదా, చాలా టైం అయింది. కిందకి వెళ్ళి తీసుకోవడమే బెస్ట్. ఏం చేద్దాం ఇప్పుడు? ప్రస్తుతానికి కిందకి వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ సౌండ్ చేసి పైకి వెళ్దామా? సౌండ్ చేయి. గ్రానీ వచ్చిందా? రాలేదురా. గ్రానీ చెవుడు దాన్ని అయిపోవా? ఫాస్ట్ రావమ్మ తల్లి, నాకు లేట్ అవుతుంది. వీడియో ల్యాగ్ అయిందంటే ఆడియన్స్ తిట్టుకుంటారు. ఏం గైస్ అంతే కదా. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, గట్టి కొనండి. ఇలాగ మనం గ్రానీకి ఎలా అయితే స్టన్ గన్తో కొడతామో అలాగా. ఓకే, మనం ఇంకా గ్రానీ రాలేదు కాబట్టి మళ్ళీ సౌండ్ చేద్దాం. ఇంకా వచ్చిందా రాలేదా, ఎందుకైనా మంచిది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. వెళ్దాం, వెళ్ళి మంచిగా
ఇక్కడ డ్రాప్ చేసి సౌండ్ చేస్తే రావమ్మ గ్రాని నీకు ఎంత సౌండ్ వినిపిస్తుంది చెవుడా తాత కంటే చెవుడు నీకేటైంది వచ్చిందా వచ్చింది అయ్యో వచ్చినట్టుంది లేదా రాలేదా వెళ్ళింది పోన్లే ఎటైనా సరే పైకే వెళ్తుంది మనం ఇక్కడ వెపన్కి తీసుకుందాం ఇది తీసినప్పుడు కూడా సౌండ్ వస్తుందిరా వచ్చేస్తుంది మళ్ళీ బాగా అదే బాగా సైడ్కి వెళ్ళింది వెపన్కి వెపన్ దొరికింది తీ షార్ట్ గన్ యామో లోడ్ చేయి ఇప్పుడు వస్తుంది గ్రాని దాన్ని వేసేద్దాం అమ్మ వేరే డ్రాప్ చేస్తే అంత దూరం వెళ్ళింది సౌండ్ చేయి చాలు ఇంకొక సౌండ్ చేయి గ్రాని వచ్చేస్తుంది ఆ గ్రాని రాగానే మనం షూట్ చేసేయచ్చు ఇంకా రాలేదు గ్రాని రా గ్రాని ఇంకెంత సౌండ్ చేయాలి గ్రానికి చెవుడు వచ్చింది గైస్ ఇది మాత్రం అమ్మ తలుచుకోగానే వచ్చింది షార్ట్ మా తమ్ముడు ఎలా ఎగిరిందా గ్రాండ్ పా బయటికి వెళ్దామా వద్దా బయటికి వెళ్తే కొడతానేమో అనిపిస్తుంది అసలుకే డే 1లోనే తప్పించుకోవాలనే ఛాలెంజ్ ఇది వెళ్దామా వద్దా వెళ్ళొద్దనే అనిపిస్తుంది వెళ్దామా వద్దా వెళ్ళిపోదాం మరేం చేయలేం వెళ్తేనే బెస్ట్ కానీ భయం వేస్తుంది ఎక్కడ వస్తాడేమో అని లేట్ చేస్తేనే వస్తాడు వెళ్దాం ఎక్కడ ఉంటాడు అమ్మా వెనక నుంచి వెళ్ళి కొడదాం షాటు తమ్ముడు ఎలా ఎగురుతున్నాడు గ్రాండ్ పా ఒక్కొక్కరు ఎగిరిపోతున్నారు ఇంకంతే వెళ్ళిపోదాం ఇలాగా ఇటు నుంచి వెళ్ళి ఇప్పుడు దీంతో బుల్లెట్ తీసుకొని అక్కడ షూట్ చేస్తే నెక్స్ట్ డోర్ అన్లాక్ అవుద్ది ఆ తర్వాత మనం హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు పైకి ఎక్కమంతా కింద పడుతున్నాడు ఏంట్రా మెడలు ఇరిగిపోతున్నాయి ఎక్కి దిగేసరికి వెళ్ళి అంతే సో ఇక్కడ అరే మళ్ళీ ఎందుకు దూకాను నేను పోన్లే ఎలాగ దూకాం కదా గ్యాస్ లైన్ పట్టుకెళ్ళిపోదాం డ్రాప్ చేయి అలాగే అన్నీ తెచ్చేసుకొని ఒకేసారి వేద్దాం ఇంకా ఏటుంది హెలికాప్టర్ హెలికాప్టర్ కీ ఒకటే ఉంది అది పట్టుకెళ్ళిపోతే చాలు ఇంక మనం ఎస్కేప్ అయినట్టే అమ్మ ఈ డే 1లోనే ఎస్కేప్ అవుతున్నాం ఇక్కడ బిస్కెట్ అవ్వకుండా ఉంటే చాలు రికార్డ్ గైస్ డే 1లోనే కంప్లీట్ చేసాం మనం ఇంకా అవ్వలేదు కదా ఎందుకు అంత తొందరగాని కన్ఫర్మ్ మనం ఇవాళ డే 1లోనే తప్పించుకోబోతున్నాం గైస్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కన్ఫర్మ్ ఓకే నెక్స్ట్ షార్ట్ గన్ తీసుకోరా పిచ్చేసుకో వెళ్దాం ఇంకా అది షూట్ చేస్తే డోర్ ఓపెన్ అవుద్ది తర్వాత అక్కడ గ్లాస్ పీస్ పెట్టాలి చాలా ప్రాసెస్ తర్వాత మనం అక్కడ షార్ట్ కట్ ఉంటుంది లేండి తర్వాత మనం చూసుకోవచ్చు చాలా టైం పట్టేస్తుంది గైస్ కాకపోతే ఇది షూట్ చేస్తారు షూట్ చేయి వెయిట్ చేద్దాం ఆగండి గైస్ అది కిందకు వచ్చినంత వరకు వెయిట్ చేసి కిందనే షూట్ చేద్దాం అనవసరంగా వేస్ట్ చేశాను రా అమ్మో వచ్చింది వెయిట్ చేయలేకపోతున్నాను నేను ఫాస్ట్గా కంప్లీట్ చేయి 2 minutes వెయిట్ చేస్తే చాలు ఇంకోటి పడింది చాలు గైస్ ఇంకా లాస్ట్ ఒకటే మిగిలింది దీనికే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటే చాలు కొట్టామా అయిపోయింది ఇవాళ ఎక్కువ టైం అవ్వలేదే పర్లే మనం ఇంకా మిగతా క్లూస్ అన్నీ తీసుకొని డైరెక్ట్ ఎస్కేప్ అయిపోవచ్చు గ్లాస్ జ్యూస్ కావాలి లేదంటే మళ్ళీ కింద పడతాం బిస్కెట్ అవుతాం మళ్ళీ గ్రాని వచ్చిందంటే గ్లాస్ జ్యూస్ అక్కడ పెట్టి అప్పుడు వెళ్ళాలి లేదంటే మీకు చూపిస్తాను చూడండి ఆ పైన రెడ్ కలర్లో ఉందా ఇది పెడితే కానీ గ్రీన్ అయిపోద్ది అంతే ఇప్పుడు మనం అక్కడి నుంచి వెళ్ళొచ్చు ఏదో తీసుకెళ్ళి హెలికాప్టర్కి పెడదాం ఏది తీసుకెళ్దాం ఫస్ట్ గ్యాస్ నేను తీసుకెళ్దాం ఓకే హెలికాప్టర్కి ఫస్ట్ ఫ్యూయల్ వేసేద్దాం తర్వాత డక్ టేప్ అవన్నీ పెట్టి డైరెక్ట్ ఇంజిన్ స్టార్ట్ చేసి వెళ్ళిపోవచ్చు మన దగ్గర హెలికాప్టర్ మాన్యువల్ కూడా ఉంది పైన చూసుకోవచ్చు హెలికాప్టర్ సింబల్ ఇంకా మనం హెలికాప్టర్ నుంచి ఎస్కేప్ గాయ్స్ ఎస్కేప్ డే 1లోనే ఎస్కేప్ చేస్తున్నాం మన రికార్డు గ్రానీ గేమ్ ఫ్యూయల్ అయ్యి నువ్వు మొత్తం ఫ్యూయల్ పోయి అయిపోయింది దీని పక్కన పడి ఇక్కడ నుంచి దూరం నుంచి వెళ్ళడం ఇక్కడ షార్ట్ కట్ ఉంది చూడండి ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇది వచ్చేస్తాం అనమాట షార్ట్ కట్ ఇది ఓకే డక్ టేప్ తీసుకో గో దీనికి పెట్టాయి ఈ రెక్స్ ఉండిపోయింది దీనికి డక్ టేప్ పెట్టాలి మనం టేప్తో ఏముంటుంది రా హెలికాప్టర్ లెక్క ఏటో ఇల్లు ఓన్లే గ్రానీ గేమ్ అంటే ఆ మాత్రం ఉండాలి హెలికాప్టర్కి ఇంక తప్పించుకున్నట్టే గైస్ అయిపోయింది ఇంజిన్ లోపలికి వెళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నాం గైస్ డే 1లోనే అయిపోయింది
గ్రానీ చాప్టర్ 2 డే 1లోనే ఎస్కేప్. కొత్త రికార్డ్ క్రియేట్ చేసాం మనమైతే. ఇంక ఈ వీడియో నచ్చినట్టే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను మాత్రం గట్టి కొట్టండి. గ్రానీ గ్రాండ్పా బాయ్ బాయ్ బాయ్. యూ మొసలి బాయ్. టెన్ బాయ్. అమ్మ ఎస్కేప్ గైస్. ఓకే, ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియో కడదాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.